ప్రజలకు అర్థమయ్యే రకంగా ప్రజలకు ఉన్న సమస్య మీద జగ్గారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు సీఎం గారికి ఒక విన్నవిస్తున్నాడు. అయ్యా నువ్వు నీళ్లు తీసుకుపోయారు మంత్రి గారు, మరి ఇప్పుడు మాకు నీళ్లు లేవు, నీళ్లు కావాలని అడుగుతుంటే వీళ్ళదేదో ఎత్తుకపోయినట్టు వీళ్ళకేదో ఇంకుడు పడతలేదు అన్నట్టు పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా అందరు కలిసి గావు పెట్టి వ్యక్తిగత విషయాలకు పోతున్నారు. నీళ్ళు ఎత్తుకపోయిన విషయము సీఎం గారి దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళు ఏమంటారు, అంతా సీఎంఏ చూస్తున్నాడు, ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తున్నావు అంటే ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తున్నాడు. స్థానికులకు ఆయన కాన్స్టిట్యున్సీలో నీళ్లున్నాయనే ప్రశ్నిస్తున్నాడు. అది మీకు ఇంకుడు పడకపోతే ఎట్లా? ఇక జడ్పీ చైర్మన్ అమ్మ మాట్లాడుతుంది అయితే నీకేం తెలుసు ఖబర్దార్ అంటది. అమ్మ నువ్వు ఎప్పుడన్నా మా కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికన్నా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టినావమ్మ నువ్వు నీ జడ్పీ నిధులతోటి? ఎప్పుడన్నా వెళ్ళి ఎవరినన్నా ఉదార్చినావా? జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు మా కాన్స్టిట్యున్సీకి చేసిన డెవలప్మెంట్ ఏదో చెప్పగలుగుతావమ్మా? నువ్వు మా కాన్స్టిట్యున్సీ నీళ్ళకు ఎత్తకపోతే నువ్వు మాట్లాడతావు వత్తాసు వాళ్ళకు. ప్రభాకర్ అన్న మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన మాజీ ఎమ్మెల్యే గారు, అయినా పర్వాలేదు. అందరూ ఏమంటారంటే 10 ఏళ్ల నుంచి జగ్గారెడ్డి చేయలేని అభివృద్ధి 4.5 ఏళ్లలో ప్రభాకర్ అన్న చేసిందంటారు. సంతోషం. అయ్యా చెప్పండి ఏం అభివృద్ధి చేసింది? ఆయన చేసిన అభివృద్ధి ఏంది? చౌరస్తాకి వెళ్ళి జైరాబాద్ దాకా రోడ్డు, సంగారెడ్డికి వెళ్ళి నాందేడ్ దాకా రోడ్డు, ఫ్లైఓవర్, ఇవా అవి రొటీన్గా వచ్చే పనులు. మరి జగ్గారెడ్డి చేసిన అభివృద్ధి పనులు చెప్పాలా? సంగారెడ్డి వాళ్ళకు హైదరాబాద్ పార్కులలో పోయి ఆడుకొని వస్తారని చెప్పేసి ఎంతో కష్టపడి ఒక పార్కు కట్టించుండు, ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించుండు, ప్రతి స్కూల్కి ప్రతి కాలేజీకి కోటి రూపాయలతోటి అభివృద్ధి చేసిండు. సదాశివపేటలో ప్రభాకర్ అన్న చదువుకున్న కాలేజ్ కానీ స్కూల్కి కానీ కోటి రూపాయల నిధులు తెచ్చి ఆయన కట్టించిన క్లాస్ రూమ్లే ఉన్నాయి. కానీ 4.5 సంవత్సరాలలో ఏ రోజు ఏ స్కూల్కు ఏ కాలేజీకి పోయి మీ సమస్య ఏంది అని అడిగినరా? అడగలేదు. కాగా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ వచ్చి ఈ సమస్య ఉందంటే తారా డిగ్రీ కాలేజ్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో నత్తనడకన ఆగిపోయింది ఇండోర్ స్టేడియం పని అంటే ఎవరో ఆపేసిపోయింది. నేనెందుకు స్టార్ట్ చేస్తా? నేను స్టార్ట్ చేయ వెళ్ళిపోండి అన్న రోజులు ఉన్నాయి. విత్ ప్రూఫ్స్ విద్యార్థులనే పంపిస్తారు రేపు పొద్దున. ఈరోజు తాను గెలవగానే విద్యార్థులందరూ వచ్చి ఆయనను కలిస్తే ప్రతి కాలేజీకి తిరిగి ప్రపోజల్స్ తీసుకొని దాని మీద ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. అఫీషియల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్టిమేషన్స్ తీసుకొని. అదేవిధంగా 2 కాలేజీలలో కూడా ఇండోర్ స్టేడియం వరకు నేను ఏమైనా చేస్తా, ఎట్లన్నా డబ్బులు తెస్తా, అర్జెంటుగా పని స్టార్ట్ చేయండి అని పని స్టార్ట్ చేయడం జరిగింది. అభివృద్ధి అంటే అది. ఇదే సదాశివపేటకు ఎంఆర్ఓ గారికి ఆదేశించడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పార్క్ పెద్దది కావాలి, కనీసం 30 నుంచి 40 ఎకరాలు చూడండి అని ఆదేశించడము. అంతలోపల ఎలక్షన్లు రావడము, తెలంగాణ లొల్లి రావడము, తాను ఓడిపోవడము. దురదృష్టం సదాశివపేట వాళ్ళకి దొరకలేదు. మరి సదాశివపేటలో కనీసం ఒక పార్క్ ఏర్పాటు చేసుకోగలిగినరా? మీరు స్థానికులు కదా, మీరు చదువుకున్న కాలేజీకి ఒక క్లాస్ రూమ్ చేయగలిగినరా? మీరు ఏమీ చేయలేదు. మళ్ళీ ఏమనంటే ఇన్ని వేల కోట్లతో మేము అభివృద్ధి చేసినాం. అరే శిల్పరామం పని ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఈరోజు మళ్ళీ శిథిలావస్థకు వచ్చేసింది, అది యూజింగ్లో లేక. దాన్ని కనీసం మీరు ఏమన్నా చేయగలిగినరా? ఏమీ చేయలేదు. మళ్ళీ పైగా కొద్దిగా ఓడిపోయిన రాష్ట్రం అంతా కారు దుమ్ముల లేచిపోయింది, ఇట్లా పైకి వచ్చేసింది. మంచి మేధావులు కాంగ్రెస్లో ఓడిపోయిన ఒప్పుకుంటున్నాం. ఎస్, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి రాగానే పంక్చర్ అయిపోయింది. వై? ఎవరు సమర్థులు? జగ్గారెడ్డా, ప్రభాకర్? సమర్థుండే కదా ఎన్నుకున్నది. 70,000 ఓట్లు నాకు వచ్చినాయి. 2,000 ఓట్లతో నేను పోయినా. 70,000 ఓట్లు ప్రభాకర్ను చూసి చేయలేదు. చెప్తున్నా నేను, కేవలం సీఎం గారి పథకాలు చూసి మాత్రమే పడ్డాయి ఆ ఓట్లు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. దాన్ని చూసుకొని ముడుచుకోవడం కాదు. రాష్ట్రం అంతా ఒక సైడ్ ఉంటే సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డి వైపు ఉన్నారు. సమర్థుడు ఆయన అయితేనే మన కాన్స్టిట్యున్సీ ముందుకు వెళ్తుంది అనే ఉద్దేశం మీద విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎంప్లాయీస్, సాధారణ ప్రజలు ఏసి గెలిపించుకున్నారు. ఆయన ₹1 ఖర్చు పెట్టుకోవాలి. ఏ రోజు టైం ఇలా ఏ ఊరికి సరిగ్గా తిరగలేకపోయింది. ఆయన ఉన్న టెన్షన్లు ఆ కేసుల వల్ల. అయినా కానీ ఈరోజు గెలిచిండు అంటే ఆయన ఏమైనా ఉండేపట్టే కదా గెలిచిండు. ఇంకా సత్యనారాయణ గారు మాట్లాడతారు పెద్దలు, ఆయన ఒకటి అది, ఈయన ఒకటి ఇది. ఏముంది అసలు? ఏముంటుంది? సత్యనారాయణ గారు మీరు ఆయన దగ్గర పోకుండా ఏ రోజన్నా ఏ పనన్నా చేసుకున్నారా?
ప్రతి పని ఆయన దగ్గర పోయి ఆయన దగ్గర చందా తీసుకొని చేసుకున్న పనులు. నెక్స్ట్ ఎమ్మెల్యే ఐ అని చెప్పేసి వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెట్టేసుకున్నాం. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రా ఇవ్వకపోయింది, ఎమ్మెల్సీకి ట్రై చేసి అది ఇవ్వకపోయింది. మీకు రాసి పెట్టుకోండి, కనీసం కౌన్సిలర్ టికెట్ అడిగి చూడండి, అది కూడా ఇయర్ టీఆర్ఎస్. ఎందుకంటే కేసీఆర్కి బాగా తెలుసు ఇది అమ్మిడిపోయే బాపతి, బ్లాక్మెయిల్ చేసే బాపతి. ఇయరు మీకు అటు ఇటు కాకుండా ఇప్పుడు ఆఫీస్లో కనీసం పేపర్ వెయిట్ ఉంటుంది, ఒక డస్ట్బిన్ ఉంటుంది, అవి ఉంచుతారు. ఎందుకంటే పనికి వస్తుంది కాబట్టి. మిమ్మల్ని పొమ్మనలేక మిమ్మల్ని అట్లా ఉంచుతుండ్రు. అంతేగాని ఆశలు పెట్టుకొని జగ్గారెడ్డిని తిట్టినంత మాత్రాన నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని అనవసరం. కావాలంటే కౌన్సిలర్గా నిలబడమన్నారు కదా మీరు. జగ్గారెడ్డి కౌన్సిలర్గా నిలబడే ఈరోజు ఎమ్మెల్యేగా విప్పుగా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. దమ్ముంటే ఎమ్మెల్సీగా అప్పుడేదో తెలంగాణ గాలిలో గెలుచుడు కాదు. నెక్స్ట్ ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్లు ఉన్నాయి, మీరు ఎంచుకోండి. ఏ కౌన్సిలర్ వార్డు నుంచి నిలబడతారో రండి, నిలబడి గెలిచి చూపించండి. మీరు గెలిచినట్టయితే నాకు ఆ అర్హత ఉందో లేదో నాకు తెలియదు. నేను మా ఎమ్మెల్యే గారికి దండం పెట్టి గడ్డం పడుకొని కాలు మొక్కనే చెప్తా, కౌన్సిలర్గా గెలు, చైర్మన్ అవకాశం మీకే. నా స్థాయికి మించి మాట్లాడుతున్నాను అనుకోవచ్చు మీరు, ఓకే. బట్ నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది, కౌన్సిలర్గా గెలవండి, నెక్స్ట్ చైర్మన్ మీరే. మా ఎమ్మెల్యే గారు కడుపులో తలకాయ పెట్టి బతిమలాడుకుంటుంది. ఆయన కౌన్సిలర్గా గెలవమంటావా? ఆయన కౌన్సిలర్గా గెలిచింది ఆయనకు ఏజ్ లేనప్పుడు, మూతి మీద మీసం లేనప్పుడు గెలిచిండు ఆయన కౌన్సిలర్గా. చరిత్ర తెలుసుకో. అంతేగాని కూర్చొని మూలకు కూర్చొని మాట్లాడతా అంటే ఎవరు ఒప్పుకోరు. గుర్తుంచుకోండి, అభివృద్ధి అంటే జగ్గారెడ్డి, జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, అంతవరకే. ఈరోజు చౌరస్తా వెలిగిపోతుందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్రలో 3 రోజులు రివ్యూ, జిల్లా పరిషత్లో రివ్యూ కూర్చోబెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చేసుకుంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఏందయ్యా గోదల కొట్టంలాగా ఉంది ఇది కలెక్టర్ ఆఫీస్ అంటే, ఏమండి కలెక్టర్ గారు ఎట్లుంటారు ఇలా ప్రపోజల్ పంపండి చెప్పి కొత్త కలెక్టర్ ఆఫీసు ఈయన హయాంలో ఆయన శాంక్షన్ చేసింది. ఈరోజు అదే కలెక్టర్ ఆఫీసులో పోయి కలెక్టర్ గారిని కలిసి పైరవీలు చేసుకుంటారు. మీరు కంది జైలు ఆడ ఉండే గంది జైలు స్థలం అది, ఆడ జైలు కట్టుంటే ఈరోజు అందరికీ తెలుసు, ప్రజలకు అంత డెవలప్ అవుతుండేనా చౌరస్తా? విజేందర్ రెడ్డి ఆస్తులకు అంత విలువ వస్తుండేనా? జైలు అని చెప్పి అది మొత్తం నాశనం అయిపోతుండే. అది నాశనం కావద్దన్న ఉద్దేశంతో జైలుకు కంది ఊరు అవతల కొనాకు చూపించి ఆడ కలెక్టర్ ఆఫీస్ పెట్టిండు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వెలిగిపోతుంది. ఒక ఐఐటి తెచ్చిండు, సీఎంల చుట్టూ తిరుగుతాడు, సీఎంల చుట్టూ ఉట్టిగా తిరగలే. కాన్స్టిట్యున్సీకి ప్రజలకు అవసరమైన తీర్పులు చేసిండు. ఒక్కసారి సీఎంను తీసుకురన్నా అని పర్సనల్గా నేను ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది. నేను కూడా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎలక్షన్ టైంలో కూడా అటు ఇటు కాబట్టి ఊరు అవతల బౌండరీలు వచ్చి బౌండరీలో మాట్లాడి బౌండరీలోకి వెళ్ళిపోయింది. మా బాధ ఏంటంటే కనీసం వచ్చి చేస్తే ఏమన్నా అభివృద్ధి పని వస్తుంది, సంగారెడ్డి అభివృద్ధి అవుతుంది. చరిత్రలో ప్రభాకర్ నాకు సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో 4.5 సంవత్సరాల్లో ఎస్డిఎఫ్ గ్రాండ్ అంటే ఏంటో తెలుసా? ఎస్డిఎఫ్ గ్రాండే తెలియదు. జనరల్గా వచ్చినాయి, నల్గుట్ల నారాయణ వచ్చినాయి చూపించి నేను తెచ్చినాను చూపించుకుని. కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ ముందు ఎస్డిఎఫ్ గ్రాంట్ వస్తే అది ముక్కు మూతి ఏం లేదు, టెండర్లు కూడా కాదు. 2 కోట్ల రూపాయల వరకు జగ్గారెడ్డి గారు ఇండోర్ స్టేడియం అని సంగారెడ్డి తీసుకొస్తే తమ రాగానే దాన్ని క్యాన్సిల్ చేయించారు నా పేరు మీద. నేను ప్రత్యేకంగా కాంట్రాక్టర్, ఓకే సంతోషం, క్యాన్సిల్ చేయించారు. మరి మళ్ళీ రీటెండర్ పెట్టి మీరు పని చేయించుకోవచ్చు కదా. ఏమైంది? ఇప్పటిదాకా దాన్ని పత్తలేదు. మొన్న వెళ్ళి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత రివ్యూలో కూర్చొని ఎక్కడ సార్ అది అంటే అది అప్పుడే క్యాన్సిల్ అని, క్యాన్సిల్ కాగానే డబ్బులు కూడా క్యాన్సిల్ అయిపోయి నాశనం పెట్టింది కదా. కాబట్టి ఏది మాట్లాడితే అది నడుస్తుంది, ఏది ఉంటే అది నడుస్తుంది అంటే కాదు. నీళ్ళ సమస్య కోసం ఆయన బరాబర్ హరీష్ రావు ఎత్తుకపోయిండు, సీఎంని అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే సీఎం గారే ఇవ్వగలుగుతారు. ఏమి జడ్పీ చైర్మన్ ఇస్తారా? సత్యనారాయణ గారు ఇస్తారా? ఓడిపోయిన సత్యనారాయణ మా ప్రభాకర్ సార్ ఇస్తారా? ఇక కొత్త ప్రభాకర్ ఆయన ఎన్ని రోజులు జెండా పట్టిండో, ఎన్ని పార్టీలు తిరిగిండో, ఎన్నేళ్ల సర్వీసో తెలియదు. కానీ కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా తెలంగాణ ఉద్యమం అమరవీరుల శవాల సాక్షిగా ఆయన ఎంపికైండు. దమ్ముంటే చెల్లని రూపాయలు మాట్లాడినావు కదా, ఒక సైకిల్ తీసుకో, మా ఎమ్మెల్యే గారికి దండం పెట్టి మేము ఒక సైకిల్ ఇస్తాం, చెరొక ఊర్లో కొండి, ఎవరు గుర్తుపడితే వాడితే చెల్లిన రూపాయలు, లేకపోతే వాడు వేస్ట్ కాదు. దమ్ముందా? నువ్వు చెప్పిన ఊరికి పోదాం. ఎంపీ గారు తెలియదు నీకు, ఎలక్షన్ బాధలు తెలివయి, ప్రజల సమస్యలు తెలివయి, కష్టం తెలియదు నీకు. రెడీమేడ్గా వచ్చినావు, రెడీమేడ్గా ఉండు. మళ్ళీ ఎలక్షన్లో ఆడుకొని తిరుగు, అంతవరకే. గెలుస్తాను ఆశపడదు, ఖబర్దార్. ఇంట్లో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు గతంలో ఒక ఆయన ఎమ్మెల్సీ
ఒక ఆయన మాజీ ఎమ్మెల్సీ, ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే, ఒకరు ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్కు చైర్మన్. వాళ్ళకు అవగాహన ఉందా, పెద్దోళ్ళు ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు. జగ్గారెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం లేకుండా, శాసనసభ్యులు అడిగినటువంటి సమస్యకు సంబంధం లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడము, మరి వాళ్ళ ఆలోచన ఏందో నాకు తెలియదు. నేను ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ముక్కుసూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్న వాళ్ళు. సింగూరు నుంచి నీళ్లు తీసుకెళ్ళింది నిజమా కాదా అని ప్రెస్లో మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ హరీష్ రావు, కవిత వాళ్ళందరూ కూర్చొని అక్కడ రైతులకు సమస్య ఉంది కాబట్టి నీళ్లు తీసుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అయ్యా నువ్వు సంగారెడ్డి శాసనసభ్యునివా, సంగారెడ్డి ఈ కాన్స్టిట్యున్సీలో పుట్టి పెరిగిన వ్యక్తివేనా? అయితే ఇక్కడ వాళ్ళకి తాగనికే నీళ్ళు లేకుండా డెడ్ స్టోరేజీకి మించిన నీరు తీయొద్దనే చట్టాన్ని వ్యతిరేకించి చట్ట విరుద్ధంగా నీళ్లు తీసుకోబోతుంటే శాసనసభ్యునిగా నువ్వు ఏం ఒరగబెట్టినావు, నువ్వు ఏం చేసినావు? ఏ ప్రాజెక్టుకైనా ఒక నియమ నిబంధనలు ప్రాజెక్టుకు సంబంధించినంత మట్టుకు ఉంటాయి. డెడ్ స్టోరేజీకి మించిన నీళ్ళు ఎప్పుడు కూడా తీయొద్దు. అట్లాంటి జీవోను తుంగలో దొక్కి వాళ్ళకి అధికారం ఉందని సంగారెడ్డి ప్రజల నోళ్ళు ఎండబెట్టి నువ్వు ఎక్కడికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకపోతే సంగారెడ్డి ప్రజల నీళ్ళు ఏం తాగాలి అనే క్వశ్చన్ జగ్గారెడ్డి అడుగుతున్నాడు, స్థానిక శాసనసభ్యులు అడుగుతున్నాడు. దానికి మీ సమాధానం ఏంది? మీరు చేతగానోళ్ళ, లేకుంటే వాళ్ళు తీసుకుపోతుంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నట్టు? మీరు అంటే ఏంది మీ పరిస్థితి ఏంది? నంబర్ 1. నంబర్ 2, మంచినీళ్ళ సమస్య గురించి శాసనసభ్యులు మాట్లాడితే మంచినీళ్ళ సమస్యలను పక్కకు పెట్టి ఎప్పుడో జరిగింది కార్గిల్ అంటే, అయ్యా ఎమ్మెల్సీ గారు, మీరు కార్గిల్ విషయమో ఇంకోటో కాదు, మిమ్మల్ని చాలా క్లారిటీగా అడుగుతున్నా. జగ్గారెడ్డి శాసనసభ్యుల దగ్గర మీరు విలేకరుగా పనిచేసి మీ కూతురికి ఫీజు కావాలని 5 లక్షలు, ఇల్లు కట్టుకోవాలని 5 లక్షలు, నువ్వు ఎమ్మెల్సీగా తిరిగిన ఎన్నో కారు ఎవరు ఇచ్చారు మీకు? నీ ఆత్మ మీద, నీ అంతరాత్మ మీద చెయ్యి వేసుకొని ఒకసారి ఆలోచన చేయి. జగ్గారెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా? ఐకే లండన్ హోటల్ 5 లక్షలు తీసుకోలే, చందన బ్రదర్ దగ్గర 5 లక్షలు తీసుకోలే అంటే ఇవన్నీ నువ్వు పర్సనల్ మాట్లాడినావు కాబట్టి చెప్తున్నా. ఎప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పెండల రాయి కొట్టి చిల్లించుకునే ప్రయత్నం చేయొద్దు. మీకు అనాలోచిత ఈరోజు సంగారెడ్డిలో మంచినీటి సమస్య ఉందా బాబు అంటే జగ్గారెడ్డి అట్లా చేసిండు, జగ్గారెడ్డి అట్లా చేసేపట్టుకునే మిమ్మల్ని మూల కూర్చున్నట్టు ఆయన గెలిపించారు. తెలివి ఎందుకు లేదు మీకు? ఆయనను ఎందుకు శాసనసభ్యుని ఎన్నుకున్నారు? ఇవన్నీ అయినాకనే కదా శాసనసభ్యుడికి ఎన్నుకున్నది. అది మీకు తెలియదా? నువ్వు ఇన్ని రోజులు ఏ మూలకు అనుకున్నావు? మాట్లాడేదానికి అర్థం ఉండేటట్టు మాట్లాడు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన స్థాయికి తగ్గ మాట కాదు, చెల్లని రూపాయి జగ్గారెడ్డి అన్నాడు. అంటే దానికి ఆయన సమాధానం ఇచ్చిండు శాసనసభ్యులు. తప్ప అది? ఆయన చెల్లని రూపాయి జనానికి గెలిపించుకున్నారు, చెల్లె రూపాయి కాబట్టి మార్కెట్లో ఉన్నాడు ఆయన. మీరు చెల్లని రూపాయి అని ఇంట్లో వండబెట్టిర్రు. అయినా సరే కింద వాడి కూడా మీద మేమే అని నవ్వుతుంటే సిగ్గు అనిపిస్తుంది చూసేటోళ్ళకు. ఇంత అనాలోచితంగా మాట్లాడితే అర్థమేముంది? పెద్దోళ్ళు మీ తగ్గట్టు, మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఆయన మాజీ ఎమ్మెల్యే మాట్లాడతాడు చర్యాల భూమి. అయ్యి నువ్వు గుడ్డోడవో ఎడ్డోడవో తెలుసో తెలియదో గుర్తుపెట్టుకో. చర్యాల భూమి గురించి కోర్టుల జడ్జిమెంట్ ఇచ్చిండ్రు. ఈరోజు పొజిషన్లో మేమున్నాం. నీకు తెలివి లేక అసైన్మెంట్ భూమి అని నువ్వు మాట్లాడుతున్నావు. 1కి 10 సార్లు జడ్జిమెంట్ వచ్చింది డిస్ట్రిక్ట్ కోర్టులో, చూసుకో. ఎంఆర్ఓ నువ్వు తెలుసుకో. ఏం దొంగ 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 అంటే దొంగ అవుతాడా? నీకేం సుధరాయించక మాట్లాడుతున్నావు. మతి మానసికంగా ఓడిపోయినందుకు ఏదో మతి కోల్పోయినట్టున్నావు.
ఎవరు ఏం చేసిరు అనేది తెలుసుకో పక్క. నీ పర్సనల్ హిస్టరీ తీస్తే చాలా ఘోరం ఉంటుంది. ఎవరి వ్యక్తిగత విషయాలకు మేము పోదాల్చుకోలే. ఏదన్నా ఉంటే తప్పు ఉంటే చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. జగ్గారెడ్డి దేశద్రోహి అన్నారు, మన కోర్టు గుడ్డిదా? బెయిల్ ఎందుకు ఇచ్చింది? తెలియలేదా మీకు? అంటే ఆ కేసులు ఎవరెవరు ఉన్నారో మేము ఇవ్వలేదు ఛార్జ్ షీటు, దాన్ని ఎందుకు మూలగట్టారు? అంటే పరువు లేదని, ఏమంటారు, మీకు పవర్ ఉన్నదని వాళ్ళు ఏమంటలేరు, మీ చేతిలో పవర్ ఉన్నదని ఇచ్చేస్తురా. మాట్లాడేటప్పుడు ఆలోచించుకోండి. దయచేసి ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్సీ సత్యనారాయణ గారికి, మాజీ ఎమ్మెల్సీ సత్తన్న గారికి నేను ఏమంటున్నానంటే, మనం ఏందో వెనకకి మళ్ళీ చూసుకొని చేయండి. ఆయన ఏమంటాడు, ఆకాశం మీద నువ్వు మా ఏడవడితో చూద్దాం. ఆకాశం మీద ఎవ్వడు ఉమ్మినా ఆకాశం మీద ఉంటుంది, భూమి కింద ఉంటుందా? హరీష్ రావు ఆకాశం ఎత్తంట, నీకు ఆకాశంలో కనబడుతున్నాడు హరీష్ రావు. ఇక్కడ నీళ్లు తీసుకుపోయిండా? తాగే నీళ్ళు ఇవ్వండి, మీరు తాగే నీళ్ళ కోసం మాట్లాడండి. ఇప్పుడు ప్రజల సమస్యలను తీర్చండి. మేము పవర్లు ఉన్నాం అన్ని మీరే చేయండి. ఎవడొద్దంటును? నీళ్ళు తీసుకొస్తే మాట్లాడతారా? నీళ్ళు లేకనే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్. మాట్లాడేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జగ్గారెడ్డి అడిగిన ఇష్యూ ఏంది? అయ్యా ముఖ్యమంత్రి గారు, పత్రికా విలేకరుల ద్వారా మీకు మా విన్నపం చేస్తున్నాం, మా దగ్గర నీళ్లు తీసుకుపోయిండ్రు, మాకు తాగనికే నీళ్ళు లేవు, ఇబ్బంది అవుతుంది, మాకు కొంత ఏ విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారో అని అడిగాడు. అయ్యా మేము చేస్తున్నాం, మేము పడేసినాం, 40 కోట్లు తెచ్చినామని చెప్పండి. ఆయన అది చేసిండు, ఇది చేసిండు, అది చేస్తేనే గెలిపించాడు, మిమ్మల్ని మూలకు వాళ్ళ వెంటే పండబెట్టిర్రు. అదెందుకు తెలియలేదు? జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె మహిళ, ఇక ఆమె మాట్లాడుతుంది కబార్దార్. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెల్లెని పైసా అనొచ్చా? అమ్మ రాజమణి గారు మీరు చెప్పండి, అనొచ్చా? ఏమన్నా ఆలోచన ఉందా ఆయనకు? రాజకీయాలకు కొత్తగా వచ్చిండు, తెలుసో తెలియకుండా అన్నాడేమో. వీళ్ళు ఎమ్మెల్సీ సత్యనారాయణ గారు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం విషయం మాట్లాడారు? జగ్గారెడ్డి ఏ విషయంలో ప్రెస్ మీట్ పెట్టిండు? మంచినీళ్ళ కోసం పెట్టిండు. మంచినీళ్ళ గురించి మాట్లాడు. మీరే కమిటీ అయినరు, నీళ్ళు తీసుకోవాలి అందరూ మాట్లాడారు అని అంటారు. మరి ఇప్పుడు ఇక్కడ తానికి ఎట్లా? దాని మీద చెప్పండి. ఆయన విలేకరుకు ఉన్నప్పుడు అందరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించినప్పుడు మాట్లాడితే అర్థమే ఉందా? నువ్వు సొక్కమైన నీతి వచ్చినావు నువ్వు అంటే మాట్లాడు. ఏదో గఫ్లత్లోకి గెలిచినావు ఎమ్మెల్సీ, నువ్వు మాట్లాడితే అర్థమేముంది? ఆయన 5 లక్షలు అన్న నాకు తిరగడానికి పైసలు లేవంటే ఇన్నోవా బండి ఇచ్చిండా తిరగడానికి ఎమ్మెల్సీకి, ఖర్చులకు పైసలు ఇచ్చిండు. నేను సాక్షిని, నా ముందట ఇచ్చిండు కాబట్టి చెప్తున్నా. నేను నువ్వు మాట్లాడతావు, యా ప్లేస్లు ఇచ్చినావు, ఎన్ని తీసుకున్నావు నేను చెప్తా. చందన బ్రదర్స్లో 5 లక్షలు ఇచ్చినాం, నువ్వు మాట్లాడతావు. మా జగ్గారెడ్డి దురదృష్టం ఏందో నాకు తెలియదు, కానీ ఆయన చేతి దగ్గర పైసలు ఇచ్చినోడే తిడతాడు, ఆయనతో పెద్దగా అయిన వాళ్ళే తిడతాడు. ఇదంతా ఎంత దురదృష్టమో నాకు అర్థమవుతలేదు. దేవుడి మీద సాక్ష్యం చేసి చెప్పమని ఎమ్మెల్సీ సత్యనారాయణ 5 లక్షలు తీసుకొని ఇల్లుకు స్లాబ్ వేసుకోలేడేమో, 5 లక్షలు తీసుకొని బిడ్డకి డెంటల్ కాలేజ్కి ఫీజు కట్టలేడేమో చెప్పమని. ఆత్మాభిమానం బొడగొట్టుకోవద్దు, పర్సనల్గా రావద్దు. మాట్లాడితే మంచినీళ్ళకి సమస్య, ఆయన ప్రజలకు ఇబ్బంది అవుతుందని అడగొద్దా? గెలిచి ప్రజలు గెలిపించినందుకు ప్రజల సమస్యను అడగొద్దా? అడగకుండా ఊరుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు? పర్సనల్ ఎవరు పోయినా సరే బాగుండదు, చాలా గుర్తుపెట్టుకోండి. తప్పు ఉంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్షిస్తాయి. దాని పని అది చేస్తుంది, చట్టం పని చట్టం చేస్తుంది. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి పర్సనల్ దాంట్లకు ఎవ్వరు పోవద్దు. పోతే జగ్గారెడ్డి అనుచరులుగా, జగ్గారెడ్డి ఎంబడి ఉన్న కార్యకర్తలుగా చూస్తూ ఊరుకోము. ఇది క్లియర్. మాకు అన్యాయం చేసిండు కాబట్టే మాట్లాడండి జగ్గారెడ్డి. హరీష్ రావు నీళ్ళు తీసుకుపోయింది కాబట్టి తీసుకోండి అని చెప్తున్నారు. మీరు నీళ్ళ గురించి చెప్పండి. ఇక ముందు ఎప్పుడైనా సరే అభివృద్ధి మీద మాట్లాడడానికి వస్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. ఏం డెవలప్మెంట్ చేసిరో చెప్పండి, మేమేం చేసినామో చెప్తాం. గత 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు అని అంటుండ్రు. ఆమె ఎవరు, రాజమణి
జిల్లా పరిషత్ చైర్మన్ గారు అడుగుతున్నారు, అమ్మ నీకు కండ్లు ఉంటే నువ్వు కూర్చునే కలెక్టరేట్ ఎవరు కట్టించారు? కంది పక్కన ఐఐటి బిల్డింగ్లు, ఐఐటి ఇన్స్టిట్యూషన్ ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు మా మిత్రుడు మాట్లాడుతూ చిన్న మాట ఒకటి చెప్పిండు, ఏమనంటే సంగారెడ్డి చౌరస్తా నుంచి ఏమంటారు ఈ రోడ్డు వెడల్పు పనులు అది వీళ్ళు వేలే. సురేష్ షెట్కార్ జగ్గారెడ్డి గారు, సురేష్ షెట్కార్ ఎంపీ గారు ఉన్నప్పుడు నిధులు మంజూరు చేసి పని కాంట్రాక్ట్ ప్రాసెస్ కోసం లేట్ అయ్యి వీళ్ళ పీరియడ్లో ప్రారంభించడం జరిగింది తప్ప వీళ్ళు తీసుకురాలే. వీళ్ళు మేము తెచ్చిందని చెప్పుకోనికి ఒక్కటి లేదు. పెన్షన్లు మేము ఇచ్చినామంటారు, ఉపాధి హామీ కూలీ డబ్బులు మేము ఇచ్చినామంటారు, ముసలిళ్ళకి ఇచ్చే అవి ఎవరిచ్చినా ప్రభుత్వంలో రొటీన్ వచ్చే డబ్బుల్ని మేము అభివృద్ధికి 1100 కోట్లు తెచ్చినాం. అరే నాయన నువ్వు కట్టిన బిల్డింగ్ ఏది? సంగారెడ్డిలో పలానా బిల్డింగ్ నేను కట్టినా చెప్పు, గర్వాన్ని నీకుంటే ఏడ కట్టినావు చూపెట్టు. ఏం మాట్లాడతారు? అభివృద్ధి మీద నడువుండి అంబేద్కర్ కాడ కూర్చుందాం, ఏం చేసిరో చెప్తాం, మీరేం చేసిరో మేమేం చేసినామో చెప్తాం. మీరు చేసిరు కాబట్టే గెలిపించారు, ఇప్పుడు నిలబడ్డాము. బాగా గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు. దయచేసి ఇక ముందు ఎప్పుడు జగ్గారెడ్డి అనుచరులను ఎవరిని విమర్శించినా ఊరుకునే ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీటు చూస్తే దొంగ అన్న చందంగా నీళ్ళు ఎత్తుకపోయిన వాళ్ళే నీళ్ళ గురించి మాట్లాడుతున్న సందర్భం నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. 16 టీఎంసీల నీళ్లు హరీష్ రావు తీసుకుపోయిండు, ఇలా తాగనీకే సంగారెడ్డిలో నీళ్లు లేవు, సంగారెడ్డి ప్రజలు నీళ్ళ కోసం అలమటిస్తుర్రు, ఇబ్బంది పడుతుర్రు అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారంటే దానికి నీళ్లు తీసుకుపోలేరా చెప్పాలి, లేదా ఎట్లా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సంగారెడ్డి ప్రజలకు నీళ్ళు దాపుతారో పరిష్కారం చూపుతారో చెప్పాలి. కానీ అవును అంతటి దగ్గర తీసుకుపోతారు, అందరు తీసుకుపోతారు, అవసరానికి తీసుకుపోతారు, అక్కడ పంటలు వండియనికి 16 టీఎంసీల నీళ్లు తీసుకుపోయినాయని చెప్పి ఈ టీఆర్ఎస్ నాయకులకు మరి సంగారెడ్డి ప్రజలు ఏం తాగుతారని ఆ రోజు గుర్తుకు రాలేదా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు చింతా ప్రభాకర్ గారు మీదే కదా ఎమ్మెల్యే, ఈ జడ్పీ చైర్మన్ అప్పుడు కూడా ఉన్నది కదా, మరి సంగారెడ్డి ప్రజలు తాగడానికి సగం ఉంచి ఒక 7-8 టీఎంసీలు ఉంచుదాం అన్నప్పుడు మంత్రికి ఎందుకు చెప్పలేదమ్మా మీరు? ఆయన ఒక్క మాట అంటే మీకు పొడుచుకొస్తుంది. కానీ మరి సంగారెడ్డి ఆడపడుచులు రోజు బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎన్నడన్నా వచ్చి ఏ టీఆర్ఎస్ నాయకుడన్నా వచ్చి చూసిండా? గల్లీలు తిరిగిండా? సంగారెడ్డి పట్టణంలో ఎక్కడన్నా తిరిగితే మీకు తెలుస్తుంది. మొన్న కూడా చెప్పడం జరిగింది, మీరు ఎక్కడ పోయినా మిమ్మల్ని నా ఖాళీ బిందెలతో కొడతారు జనాలు. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ నాయకుల అసమర్థత వల్ల, చాతగానితనం వల్ల 16 టీఎంసీల నీళ్లు సంగారెడ్డి ప్రజలు పక్కకు డ్యామ్ పెట్టుకొని ఇలా బుక్కెట్ నీళ్ళ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన ఈ టీఆర్ఎస్ నాయకులు, మీరు జగ్గారెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు సంగారెడ్డికి రావాల్సి వచ్చిన మెడికల్ కాలేజ్ నువ్వు సిద్దిపేటకు అప్పచెప్పిరు, సంగారెడ్డి 16 టీఎంసీల నీళ్ళు సిద్దిపేటకు అప్పచెప్పిరు. అప్పచెప్పి ఇవాళ మీరు ఆయనను విమర్శిస్తుర్రు అంటే మీకు చేత కాదని ఆయన ఎమ్మెల్యే గెలిపించారు సంగారెడ్డి ప్రజలు. మీరుంటే నీళ్లు పోయినాయి, మెడికల్ కాలేజ్ పోయింది, ఇంకేం పోతో అన్న భయానికి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. అయినా మీ బుద్ధి మారతలేదు. ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు, అయినా మీ బుద్ధి మారతలేదు. మా జిల్లా పరిషత్ చైర్మన్ మేడంకు సంగారెడ్డిలో ఏ బస్తీలో ఏ గల్లీ పేర్లు కూడా తెలియదు ఆమెకు. ఆమె ఇలా సంగారెడ్డి నియోజకవర్గం గురించి మాట్లాడుతుంది. మరి ఆపేది ఉంటివమ్మా, అడ్డం పడేది ఉంటివా? అప్పుడు మంత్రి మీ మీ ప్రభుత్వం మంత్రి కదా, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంటున్నావు. 10 రోజులు 15 రోజులు ఆ సంగారెడ్డిలో నీళ్లు రాక ప్రజలు అల్లాడుతున్నారు. నువ్వు ఎన్నడన్నా ఏ బస్సు కన్నా వచ్చినావా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈ చింత